కేక్ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసేయండి. పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తారు. ఎప్పుడవుతుంది అని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. టేస్ట్ విషయానికి వస్తే మనం పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చింది అని తిన్నాక మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంటూ ఉంటే చాలు, ఇంక ఈ జీవితానికి అన్నట్టు ఉంటుంది. ఇంకా చాలా ప్రాసెస్లోకి వెళ్దాం అంటారా? చలో, ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 పెద్ద గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. అందులోనే వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, మిల్క్ 1 గ్లాస్, అంటే ఇంచుమించు 1/2 లీటర్ అన్నమాట. ఆయిల్ 1 గ్లాస్, చిన్న టీ గ్లాస్తో కొలుచుకున్నాను. 1 కప్పు షుగర్, మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. అవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక జల్లెడలో 1 లేదా 1.5 కప్పు మైదా వేసి జల్లించండి. నేను షుగర్, మైదా ఇంకా కోకో పౌడర్ కూడా ఒకే కప్పుతో కొలిచాను. కోకో పౌడర్ 1/2 కప్పు, అందులోనే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు సాల్ట్ వేసి జల్లించుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా రావాలి. తర్వాత ఒక బేకింగ్ చేసుకునే గిన్నె తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న గిన్నెని 3-4 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. ముందుగానే మందంగా ఉన్న ఒక పాన్ తీసుకొని ప్రీహీట్ చేసుకొని 10 మినిట్స్ ఉంచాలి. ఆ బ్యాటర్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఉంచి మూత వేసి 40 to 45 మినిట్స్ ఉంచి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి.